అస్మద్గురుభ్యో నమః. ఈరోజు పెరియ తిరుమజి అనేటువంటి ప్రబంధం నుంచి రెండవ పత్తు 10వ దశకంలో ఉన్నటువంటి 5వ పాసురాన్ని చూస్తూ ఉన్నాం. పాడిన ఆళ్వార్ తిరుమంగై ఆళ్వార్. ఓసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని క్రమంగా అర్థాన్ని కూడా మనం చూస్తాం. கரை வளர்வேல்கரன் முதலாக்க வந்தன் வாலி கணையொன்றினான் மடிய இலங்கை தன்னுள் பிறையேயித்து வாளரக்கர் சேனை எல்லாம் பெருந்த கையோடு துணித்த பெம்பான் ரன்னை மறை வளர புகழ் வளர மாடந்தோறும் மண்டபம் ஒண்டு ஒளிய அனைத்தும் வாரமோத சிறையளைந்த பொஜிலளைந்த தென்றல் வீசும் திருக்கோவலூர் அதனுள் కండేన్ నానే. పాసురార్థాన్ని చూసినట్లయితే గనక కరై వళర్ వేల్కరన్ ముదలాక్క వందన్ వాలి, రక్తపు మరకలు స్థిరంగా ఉండిపోయినాయట ఆ ఖరాసుడి యొక్క బల్యం మీద. ఎప్పుడు కూడా వేట చేసి అందరితో యుద్ధాన్ని చేసి ఉండటం చేత స్థిరంగా ఆ శూలాయుధానికి ఆ వేల్ బల్యానికి అలా రక్తపు మరకలు ఉండిపోయినటువంటి ఖరాసురుణ్ణి సంహరించినటువంటి స్వామిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారనమాట. చాలా బలపరాక్రమం కలిగినటువంటి వాడిగా ఖరాసురుణ్ణి మనం చూస్తాం శ్రీరామాయణంలో. ఈ కరుడు యొక్క వృత్తాంతం ఓ 20-22 సర్గల పైగా మనం అరణ్యకాండలో శ్రీరామాయణంలో చూస్తాం. ఎంతో బలపరాక్రమం కలిగినటువంటి వాడనమాట. అలాంటి బలపరాక్రమం కలిగినటువంటి కరుడు 14,000 మంది రాక్షసులతో వచ్చినప్పుడు రాముడు ఒకడే యుద్ధం చేశాడు. ఎందుకని? ఆ రోజు ఆశ్రయించినటువంటి మునుల కోసంగాను. వాళ్ళకి మాట ఇచ్చున్నాడు కదా, ఆజ్ఞప్యోహం తపస్వినాం, ఆజ్ఞాపించండి మీరు రాక్షస సంహారం చేయాలి అని మీరు అన్నట్లేదే గనక తప్పకుండా రాక్షస సంహారం చేసి తీరతానని మాటిచ్చున్నాడు. అదొక కారణమైతే ఆశ్రయించినటువంటి సీతమ్మ కోసం కాను వనవాసానికి బయలుదేరి రామచంద్రస్వామి వస్తూ ఉంటే తాను కూడా వస్తానని బయలుదేరినటువంటి సీతమ్మ కోసం గాను ఈ కరదూషణాదులు రావటానికి కారణం శూర్పణఖ కదా. ఆ శూర్పణఖ వచ్చి సీతమ్మకి హాని చేయడానికి సిద్ధపడింది కదా. ఈ శూర్పణఖ ప్రేరేపించడం చేత కరదూషణాదులు వచ్చారు కాబట్టి సీతమ్మ కోసంగానే కరదూషణాదులు కూడా జరిగింది అంటారు. కాబట్టే కరదూషణ వధ అయిన తర్వాత అమ్మ సీతమ్మ వచ్చి ఆలింగనం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. గొప్ప వృత్తాంతం ఈ కరదూషణ వధ అనేది. ఈ కరుడు యొక్క బలాన్ని ఈ పాసురంలో చెప్తూ ఉన్నారనమాట. కరై వళర్ వేల్కరన్, ఎప్పుడూ కూడా అలా ఉండిపోయినటువంటి మరక కలిగినటువంటి బల్యాన్ని ఆయుధంగా కలిగినటువంటి కరుడు వస్తే సంహరించినటువంటి స్వామి. అలాగే కవందన్ వాలి, కబంధుడు అనేటువంటి రాక్షస సంహారం చేసినట్లుగా కూడా మనం శ్రీరామాయణంలో చూస్తాం. పొడవైనటువంటి బలమైనటువంటి చేతులతో రామలక్ష్మణులు ఇరువురిని కూడా పట్టినప్పుడు అతని యొక్క చేతుల్ని రామలక్ష్మణులు ఖండించినట్లుగా మనం చూస్తాం సీతా అన్వేషణ చేసేటువంటి సమయంలో. ఆ విషయాన్ని కూడా ఆళ్వార్లు పడుతూ ఉన్నారు. వాలి 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 వధ కూడా మనకు తెలుసు. ఇక్కడ ఆపత్సకత్వం మనం తప్పకుండా చెప్పుకొని తీరాలి. ఆపదలో ఉన్నాడు సుగ్రీవుడు. ఆపద అంటే అన్న వలన కలుగుతూ ఉంది. ఆ అన్నని సంహరించటం అంటే ఆశ్రయించినటువంటి వాడు సుగ్రీవుడు, స్నేహితుడు సుగ్రీవుడు, అతని కోసంగాను వాలిని వధించటం జరిగింది. ఇలా కరుణ్ణి, కబంధుణ్ణి, వాలిని
తన యొక్క బాణముల చేత సంహరించటమే కాకుండా వీళ్ళందరూ కూడా దండకారణ్యంలో విచ్చలవిడిగా సంచరిస్తూ మునులకి హాని చేస్తూ ఉండటానికి కారణం వీళ్ళ ప్రభు అయినటువంటి రావణాసురుడు. ఇక్కడ ఆరంభించినటువంటి రాక్షస సంహార కార్యక్రమం లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించే వరకు కూడా సేనే ఎల్లాం పెరుందకయ్యోడు తుణిత్త పెంబాన్ రన్నై, ఈ రాక్షస సేనంతటికి కూడా ప్రభు అయినటువంటి రావణాసురుణ్ణి సంహరించేంత వరకు కూడా నిరాటంకంగా రామచంద్రస్వామి యొక్క బలపరాక్రమం అనేది ఈ సమయంలో వ్యక్తమవుతుంది కదా. అలాంటి బలపరాక్రమాలని కొనియాడుతూ ఉన్నారు ఆళ్వార్. తతో నాళీక నారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః ఆజఘాన ఖరో రామం తోత్రైరివ మహాద్వీపం. శ్రీరామాయణం అరణ్యకాండ. వేలాయుధాన్ని అలాగే కర్ణి వికర్ణి అనేటువంటి ఒంపులు తినటువంటి ఆయుధాలని బాణములను అనేకములను ప్రయోగించట ఈ కరుడు రామచంద్రస్వామి మీదకి. అతి బలవంతుడు ఈ కరుడు. శత్రువు యొక్క బల పరాక్రమాన్ని కూడా మనకు చెబుతారు వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో. ఎందుచేతనంటే అంతటి బలపరాక్రములు కలిగినటువంటి వాడు అని తెలిస్తేనే అలాంటి శత్రువుని సంహరించినటువంటి రాముడు ఎంతటి బల పరాక్రమవంతుడు అనేది మనం అనుకుంటాం కదా. అందుకని అతి బలవంతుడైనటువంటి ఖరాసురుడు అనేక ఆయుధాలతో బయలుదేరి వచ్చాడు. వచ్చి రామచంద్రస్వామిని యుద్ధానికి పిలిచి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అలాంటి ఖరాసురుణ్ణి సంహరించినటువంటి స్వామి అని కీర్తిస్తూ ఉన్నారన్నమాట. శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బాహ్వోరదార్ధయత్ త్రిభిః చంద్రార్ధవక్త్రైశ్చ వక్షస్యభిజగానః. శ్రీరామాయణం అరణ్యకాండ. రామచంద్రస్వామి బాణప్రయోగం ఇలా చేసి ఉన్నాడు, ఖరాసురుని ఇలా సంహరించాడు అంటున్నారన్నమాట. ఈ పాసురంలో అర్ధచంద్రాకారపు కోరలు కలిగినటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి రాముణ్ణి కీర్తించినట్లుగా మనం చూస్తాం. అలా ఒక అర్థంగా చెప్పుకోవచ్చును. అర్ధచంద్రాకారపు బాణప్రయోగం చేసినటువంటి రాముని చూస్తాం, అలా కూడా చెప్పుకోవచ్చును. ఈ శ్లోకం చూసినట్లయితే గనక ఒక బాణం చేత ఖరాసుడు యొక్క శిరస్సుని, అలాగే మరొక బాణం చేత అతని యొక్క బాహువుల్ని, మరొక బాణం అతని యొక్క వక్షస్థలంలో గుచ్చుకునేటట్లుగా ప్రయోగించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అర్ధచంద్రాకారపు బాణములు ప్రయోగించినట్లుగా కూడా మనకి శ్రీరామాయణంలో ఈ శ్లోకముల ద్వారా తెలుస్తూ ఉంది. ఎంతటి బలపరాక్రమవంతుడైతే రామచంద్రస్వామి అతి బలవంతుడైనటువంటి ఆ ఖరాసుని సంహరించడం జరుగుతుంది. అందుకనే వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో శత్రువు యొక్క బలపరాక్రమాన్ని కూడా గొప్పగా చెబుతారు. అంతటి బలపరాక్రమం కలిగినటువంటి శత్రువు ఎదురుపడినప్పుడు ఈ రామచంద్రస్వామి అతి సునాయాసంగా సంహరించారు అని చెప్పడం చేత కదా రామచంద్రస్వామి యొక్క బలపరాక్రమం మనకు తెలిసేది, ఆయన యొక్క గొప్పతనం మనకు తెలిసేది. అది ఆళ్వారులు పాడుతూ ఉన్నారన్నమాట, అంతటి బలపరాక్రమం కలిగినటువంటి స్వామి అని. ఖరాసుర వధైన తర్వాత కబంధుడి వృత్తాంతాన్ని చెప్పి ఆ తర్వాత వాలిని కూడా చెప్పి ఉన్నారు. వాలి వానర జాతికి చెందినటువంటి వాడు. ఇప్పుడు రాక్షస సంహారం చేస్తున్నటువంటి రాముని చూస్తూ ఉన్నాం. ఈ రాక్షస సంహారం చేస్తున్నటువంటి రాముణ్ణి చూస్తున్నాము అనుకోవటానికి కబంధుడి వృత్తాంతాన్ని ఖరాసురుణ్ణి చెప్పి ఈ రాక్షసులకి ప్రభైనటువంటి రావణాసురుని సంహరించిన స్వామి అని చెప్పడం చేత రామచంద్ర స్వామి యొక్క ఆ రాక్షస సంహారం చేసినటువంటి సన్నివేశాన్ని ఆళ్వార్లు కీర్తిస్తున్నారు అని చెప్పి అనుకుందాం. కానీ ఈ సమయంలో వాలి గురించి కూడా ప్రస్తావించున్నారే. వానర జాతికి చెందినటువంటి వాలి కూడా రాక్షస సమానుడు అంటే ఇది జాతి ప్రధానం కాదు, ఇక్కడ బుద్ధి ప్రధానము. గుణము సరైనది కాదు గనక అతను కూడా దుష్టులైనటువంటి వారి యొక్క కోవలోనే చేరిపోయి ఉన్నాడు. విభీషణుడు రాక్షసుడే, కానీ రాముణ్ణి ఆశ్రయించాడు, ధన్యుడయ్యాడు. సుగ్రీవుడు వానరుడు, రాముణ్ణి ఆశ్రయించాడు, ధన్యుడయ్యాడు. ఆ సుగ్రీవుడు ఆశ్రయించి ఉండటం చేత కదా వాలిని కూడా వధించటం జరిగింది. ఇలా సంహరించబడేటువంటి వాలి కానీ
రావణుడు కానీ శుచి లేనందువలన సంహరించబడ్డారు అంటారనమాట. శుచి అంటే యో అర్ధే శుచి సహా శుచి అంటారు. తమది కాని దాని యందు ఎవరైతే తమది అనుకుంటారో వారు శుచి లేనివారు అని అర్థం అన్నమాట. ఎవరు తమది కాని దాని యందు తమది కాదు అన్నట్లుగా ఉండి కన్నెత్తైన చూడరో వాళ్ళు శుచిగా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఈ సుగ్రీవుడి యొక్క భార్యని వాలి గ్రహించటం చేత శుచి కోల్పోయాడు. అలాగే అమ్మ సీతమ్మని తీసుకువెళ్ళి లంకలో ఉంచటం చేత రావణుడు శుచి లేనివాడయ్యాడు. అలాంటి దుష్టుల్ని సంహరించినటువంటి రాముని కీర్తిస్తూ ఉన్నారు ఆళ్వారులు ఈ పాసురంలో. ఇక్కడ రాముడి యొక్క బలపరాక్రమాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఆయన ఎప్పుడు అంబుల పొది నుంచి బాణాన్ని తీస్తున్నాడో, ధనుసుతో అనుసంధానం చేస్తూ ఉన్నాడో, ఎప్పుడు ప్రయోగిస్తున్నాడో తెలియటం లేదు. కానీ ఈ బాణములు తగిలి ఆ శత్రువులు చేసేటువంటి ఆర్తనాదాలు మాత్రం వినపడుతూ ఉన్నాయి. మరొక మాట, ఈయన బాణప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ప్రాణములు కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు, దహింపబడిన వారు చాలామంది ఉన్నారు, అలాగే ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కనపడుతూ ఉన్నారు. కానీ రాముడు కనపడటం లేదు. చిన్నం భిన్నం శరైహి దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు నరామం శీఘ్రకారిణం అంటారు వాల్మీకి మహర్షి. అతివేగంగా బాణప్రయోగం చేస్తున్నటువంటి రాముడైతే కనపడటం లేదు, కానీ రాముడు ప్రయోగించినటువంటి బాణముల చేత గాయపడి ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళ యొక్క అరుపులు మాత్రం వినపడుతూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతున్నారు కొంతమంది, దహింపబడుతున్నారు బాణప్రయోగం చేత కొంతమంది. అంతటి గొప్ప బలపరాక్రమం కలిగినటువంటి మహానుభావుడు రామచంద్రస్వామి. మనకి హనుమ చెబుతారు ఎంతటి బలపరాక్రమవంతుడో. బ్రహ్మాస్వయంభూశ్చతురాననోవ అని కొన్ని శ్లోకాల్లో మనం చూస్తాం. అలాగే దేవతలు కూడా ఇతని ముందు నిలవలేరు అని. ఈ ఖరాసురుడు కూడా 14,000 మంది రాక్షసులు వచ్చినప్పటికీ కూడా నిలవలేకపోయాడు అంటారన్నమాట. దీప్త పావక సంకాసై సితై కాంచన భూషణై, ఈ శరములు అగ్నిజ్వాలల్లాగా శత్రువుల్ని దహింపచేస్తాయట. అలాంటి బాణప్రయోగం చెగినటువంటి సామర్థ్యం కలిగిన ఈ మహానుభావుడు త్రివిక్రమమూర్తిగా ఈ క్షేత్రంలో వేంచేస్తున్నాడు. తిరుక్కోవలూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో. ఎలా ఉంది ఈ దివ్య దేశం అనేది కూడా ఉత్తరార్ధంలో చెప్తూ ఉన్నారు ఆళ్వార్. మరైవళర పుగழ்వళర మాడందోరుం మండపం వండు ఒళియ అనైత్తుం వారమోద. చక్కని వేదఘోష వినపడుతూ ఉంది ఈ దివ్య దేశంలో. వేదాన్ని చదువుకోవటం అనేది వేదాధ్యయనం అంటారు. చదువుకున్న వేదాన్ని 10 మందికి చెప్పటం అనేది అధ్యాపనం అంటారు. అది వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఉన్నారు ఆ దివ్య దేశంలో. అలాగే 10 మంది శిష్యుల్ని కూర్చోబెట్టుకొని చెబుతూ ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ 4 వీధులు కలిసేటువంటి చోట ఆ కూడలి యందు చేరి ఈ వేదాన్ని వల్లివేస్తూ ఉన్నారట. చక్కని కర్మానుష్ఠానం అనేది నిష్కామ కర్మయోగం అని అంటారే. భగవంతుడి మీద భారాన్ని నుంచి కర్మని ఆచరిస్తున్నటువంటి మహానుభావులు సంచరించినటువంటి దివ్యదేశం ఈ దివ్యదేశం అన్నట్లుగా ఆళ్వార్లు ఆ దివ్యదేశ వైభవాన్ని కూడా కీర్తిస్తూ ఉన్నారు. గొప్ప మండపములతో చక్కని వీధులతో వేదఘోష వినపడుతూ ఉంది. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నట్లుగా వేద ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు త్రివిక్రమస్వామిగా అర్చామూర్తిగా ఆ దివ్యదేశంలో వేంచేసి ఉండటం చేత ఆయనకు సంబంధించినటువంటి ఆయన గొప్పదనాన్ని చెప్పేటువంటి వేదాన్ని, అలాగే ఆయన యొక్క స్తోత్రాలని ఆ దివ్యదేశంలో చేస్తూ ఎన్నో మండపాలు, ఎంతోమంది భాగవతోత్తములు సంచరిస్తూ ఉన్నారు. అలాంటి దివ్యదేశంలో కరదూషణాది వధ చేసి వీళ్ళందరికీ ప్రభువైనటువంటి రావణ్ణి సంహరించినటువంటి రాముణ్ణి త్రివిక్రమస్వామిగా కండే నానే చూస్తూ ఉన్నాను ఈ దివ్యదేశంలో అంటున్నారు తిరుమంగయాళ్వారు.
ஆழ்வார் திருவடிகளே சரணம். கரையை வளர்வேல் கரன் முதலா கவந்தன் வாலி கணையொன்றினால் மடிய விலங்கை தன்னுள் பிறையிற்று வாழற கர்ஷனை எல்லாம் பெருந்த கையோடுடன் துணித்த பெம்மானை மறை வளர புகழ் வளர மாடந்தோறும் மண்டப முன்னொழியனைத்தும் வாரமோத ஷைரை அணைந்த பொழிலணைந்த தென்றல் வீசும் திருக்கோவலூர் அதனுள் கண்டேன் நானே. ஆ ஆ திருமங்கையாழ்வார் திருவடிகளே சரணம் சரணம். సహస్ర దీపాలంకరణ సేవ తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం సమర్పిస్తున్న వారు పాండిచ్చేరి శ్రీ లక్ష్మీ జ్యువెలరీ, గోపురం పసుపు మరియు కుంకుమ, ஜிஆர்டி கோல்ட். உங்கள் பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரியில பேங் பேங் பேங்கிள் மேளா. இது வரைக்கும் நீங்க பார்க்காத பியூட்டிஃபுல் டிசைன்ஸ், எக்கச்சக்கமான கலெக்ஷன்ஸ். தமிழகம், மும்பை, கொல்கத்தா, கேரளா எல்லா டிசைன்களுக்கும் ஜஸ்ட் 9.99% சேதாரத்தில். பாண்டிச்சேரி ஸ்ரீ லக்ஷ்மி ஜுவல்லரி. చంచలమైన ఆత్మలందుండని తెలవాటు చేసి నీనుయ్యాలా నానేర్ణస్సహురే హృతయేధి అత్వా యశత్రూన్ విభాజస్వ వేదవోజ